నంబర్ సిస్టంలో 2000కి ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అది 7 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అంటారు. 3000కి ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అది 13 చేత నిశ్శేషంగా భాగించబడుతుందని అంటాడు. నీ అదృష్టం బాగుండి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ పడిందనుకో, నక్కి నక్కి కాదు తొక్కుకుంటూ పోవాలనా. ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేయాలంటే 2000ని 7తోన భాగించాలా. 2000ను 7తోన భాగిస్తా. 7 2 జా 14, 6 ఉంటుంది. ఈ 0 కిందకి దించుకుంటే 7 8 జా 56, 4 ఉంటుంది. ఈ 0ని కిందకి దించుకుంటా. మళ్ళీ 7 5 జా 35, 5 ఉంది. ఎంత వచ్చింది? రిమైండర్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఈ 5కు ఎంత కలిపితే 7 వస్తుంది? ఈ 5కి అనేది ఎంత కలిపితే 7 వస్తుంది? 2 కలిపితే వస్తుందా? అదే ఆన్సర్ అవుతుంది. అంటే 2000కి 2ను కలిపితే అది 7తోన నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నమాట. నెక్స్ట్ 3000ని చూద్దాం. 3000ను 13తోన భాగించాలా. ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేస్తాము? 3000ను 13తోన భాగిస్తా. 13 2 జా 26, 4 ఉంటుంది. నెక్స్ట్ 13 3 జా 39, 1 ఉంటుంది. ఈ 0 ఇక్కడ కిందికి దించుకున్నాను. ఈ 0 ఇక్కడ కిందికి. నెక్స్ట్ 0 ఏమొస్తుంది? 10కి ఎంత కలిపితే 13 వస్తుంది? రిమైండర్కు 3 కలిపితే వస్తుంది. అంతే, సింపుల్.